శక్తి అనేది డబ్బులు ఉండదు. మంచితనం అలాగే పవిత్రతలోనే ఉంటుంది. ఏ అర్హత మనకు ఉంటే అదే మనకు లభిస్తుంది. ఎక్కువగా చింతించకండి. నువ్వు ఒంటరి కాదు, నీ ధైర్యమే నిన్ను ముందుకు నడిపిస్తుంది. నీ ధైర్యమే నీకు అతి పెద్ద ఆయుధం. ఎంత చిన్న పనైనా చక్కగా చేస్తే మంచి ఫలితమే దక్కుతుంది. సమస్త శక్తి మీలోనే ఉంది. అసమర్థులమని భావించకండి, మీరు ఏదైనా సాధించగలరు. ఎవరో ఏదో అన్నారని పదే పదే గుర్తు తెచ్చుకుని బాధపడకు. నువ్వు ఎదుర్కొని నిందలు, అవమానాలు శాశ్వతం కాదని గుర్తుంచుకో. ప్రశాంతమైన జీవితం నువ్వు అనుకుంటే సాధ్యమవుతుంది. వినయం లేని విద్య ఉపయోగం కాని ధనం, ఆకలి లేని భోజనం, పరులకు ఉపకారం చేయని జీవితం వ్యర్థం. నిరంతరం వెలిగే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది. అలాగే నిత్యం పనిచేసే వాడిని చూసి ఓటమి కూడా భయపడుతుంది. పైకి కనిపించే అలంకారాల కంటే లోపల ఉండే గుణం మనిషికి చాలా అవసరం. విషంతో నిండిన బంగారు పాత్ర కంటే అమృతంతో ఉన్న మట్టి పాత్ర ఎంతో గొప్పది. మన వెంట నడిచే నీడ కూడా చీకటి పడగానే మనకు కనిపించకుండా పోతుంది. అలాగే మనం నమ్మిన వాళ్ళు కూడా వాళ్ళ అవసరం తీరగానే మనకు కనిపించకుండా పోతారు. ప్రేమ, నిజాయితీ, అలాగే పవిత్రత, ఈ మూడు ఉండే వారిని ప్రపంచంలో ఏ శక్తి ఓడించలేదు. ఒక గమ్యంతో కృషి చేస్తే నేడు కాకపోయినా రేపైనా విజయం తప్పకుండా లభిస్తుంది. జీవితంలో ధనం నష్టపోతే కొంత మాత్రమే కోల్పోయినట్లు, కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వం కోల్పోయినట్లే. కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు, అధికంగా మాట్లాడితే ప్రశాంతతను కోల్పోతారు. అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతారు. అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతారు. భయపడకు. ఎన్నిసార్లు ఓడిపోయినా ఆలోచించకు, దానిని లెక్క చేయకు. ఏదో ఒక రోజు నీది అవుతుంది. నీ యొక్క ఆత్మశక్తిని మరలా మరలా కూడగట్టుకో. వెలుగు వచ్చి తీరుతుంది. ఈ రోజుల్లో డబ్బు లేకపోయినా బ్రతకొచ్చేమో గాని గట్టి నోరు లేకపోతే బ్రతకలేము. కాస్త ఓపికతో వేచి ఉండు. అద్భుతమైన జీవితం ముందు ఉంది. స్వార్థం విషం కన్న ప్రమాదం. విషం మనిషిని మాత్రమే చంపుతుంది, కానీ స్వార్థం సమాజాన్ని నాశనం చేస్తుంది. సముద్రం యొక్క కెరటాన్ని ఆదర్శంగా తీసుకో. లేచి పడుతున్నందుకు కాదు, పడిన లేస్తున్నందుకు. ఓడిపోతానని భయంతో ప్రయత్నించకపోవడం కంటే ప్రయత్నించి ఓడిపోవడం మేలు. ఓటమిని పట్టించుకోకండి. నీకు నువ్వు మౌనంగా ఒక క్షణం గడిపిన చాలు. నీలోని శక్తి మరింత రెట్టింపు అవుతుంది. నీలో ఉత్సాహాన్ని నింపుతుంది. అనుకున్నది సాధించాలనుకున్నప్పుడు మనం వెళ్లే దారిలో ఎన్ని కష్టాలు వచ్చినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం జీవితాన్ని నాశనం చేస్తుంది.